ओमज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. గీతాసారంలో 10వ అధ్యాయానికి అందరికీ స్వాగతం అండి. మనం 10వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు 9వ అధ్యాయాన్ని ఒకసారి పునశ్చరణ చేద్దాం. మనం 9వ అధ్యాయంలో కింగ్ అనేటువంటి అకాడమీ చూసాం. మొదటిది కే అంటే జ్ఞానం, నాలెడ్జ్. అంటే ఇది ఎటువంటి నాలెడ్జ్? ఈ జ్ఞానం యొక్క గొప్పతనం కృష్ణ ఏమని చెప్పాడంటే రాజవిద్య రాజభుష్యం పవిత్రమిద ఉత్తమం అని చెప్పాడు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఇది అన్నింటిలోకి ఉత్తమమైనటువంటి జ్ఞానం అని చెప్పాడు కృష్ణుడు. ఇక రెండవది రిలేషన్షిప్స్, ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్స్, అంటే అజంతమైనటువంటి సంబంధాలు కృష్ణుడికి మనకి, అంటే ఆత్మకి, కృష్ణుడికి ప్రకృతికి, తర్వాత కృష్ణుడికి ఆత్మకి, వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాల గురించి మనం చూసాం ఈ 9వ అధ్యాయంలో. ఇంకా మూడవది ఎవరు కృష్ణుడి దగ్గర కృష్ణుడి చెంతకి రారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఆరాధన కాని ఏంటి అనేది చూసాం. నాలుగవది వచ్చేసి భక్తిని కృష్ణుడు ఇన్ని శ్లోకాల్లో 26 నుంచి 34 వరకు ఈ శ్లోకాల్లో భక్తిని అమితంగా ఎంతో గొప్పగా గుణగానం చేశారన్నమాట. భక్తుడు ఎంత ప్రియమైన వాడు, ఈ భక్తియుత సేవ అనేది కృష్ణుడికి ఎంత ప్రియమైంది అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడనమాట. సో ఈ విధంగా మనం 4 భాగాలు చూసాం. ఇక 10వ అధ్యాయంలోకి వెళ్దాం. 10వ అధ్యాయంలో మనం ఈ 3 విషయాలు చూస్తున్నాం. ఈ 3 విషయాలు ఏంటంటే కృష్ణుడు ఏం చెప్తాడంటే ఏ విధంగా నేను అన్నింటికి శ్రోతని నేనే అని చెప్తాడు, అన్నింటికి మూలాన్ని నేనే. ఇక రెండవది వచ్చేసి 8 నుంచి 11 ఈ 3 శ్లోకాలు, ఈ 4 శ్లోకాల్లో దీన్ని ఏమంటారంటే గీత యొక్క సారం అంటారు దీన్ని, లేదంటే చతుశ్లోకి భగవద్గీత అంటారు అన్నమాట. ఈ 4 అంటే ఈ శ్లోకాలను చూస్తే కనుక మేము 700 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఈ 700 శ్లోకాల్లో ఈ మొత్తం గీత యొక్క సారం అంతా కూడా ఈ 4 శ్లోకాల్లో చెప్పాడు కృష్ణుడు. ఇది మధ్యలో వస్తుంది, ఎగ్జాక్ట్గా భగవద్గీత మధ్యలో వస్తుంది. 350 అంటే 349, 50, 51, 52 ఈ విధంగా ఈ మధ్యలో వస్తుంది. ఈ 4 శ్లోకాలు మొత్తం గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా ఇస్తుంది అన్నమాట మనకి. సో ఈ విధంగా ఈ గీతా సారాన్ని చూసాం. ఇక మూడోది వచ్చేసి 12 నుంచి 42 శ్లోకాల్లో ఏ విధంగా భగవంతుడిని అర్జునుడు అడుగుతాడు అన్నమాట కృష్ణుడిని. ఏమంటే కృష్ణ, నిన్ను అన్ని చోట్ల నేను ఏ విధంగా చూడగలను, నీ యొక్క విభూతుల గురించి నాకు చెప్పమని చెప్పేసి అడుగుతాడు. కృష్ణుడు చివరిలో చెప్తాడు చాలా అందంగా, ఏమంటే నా విభూతులకి అంతమే లేదు అంటాడు. ఈ అంతం లేని విభూతుల్ని కానీ కొన్నింటిని విశేషమైనటువంటి తన విభూతుల్ని కృష్ణుడు ఇక్కడ చెప్తాడనమాట. సో ఈ 12 నుంచి 42 శ్లోకాలు. ఇప్పుడు మనం భగవంతుడి విభూతులను చూసాం. అయితే 7వ అధ్యాయంలో కృష్ణుడు ప్రతి వస్తువు యొక్క సారాన్ని నేనని చెప్పాడు. సారం అంటే పుణ్యోగంధ పృథివ్యాం చ తేజస్వినామహం బలవతాం చాహం కామరాగ వివర్జిత, వీటి గురించి చెప్పాడు అనమాట కృష్ణుడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ అధ్యాయంలో ఐఎమ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఐఎమ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి సారాన్ని నేనని చెప్పాడు. కానీ ఈ 10వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే మీరు చూస్తున్నటువంటి అన్నింటిలో ఏదైతే ఉత్తమమైనది ఏదైతే ఉందో ఆ ఉత్తమమైన వస్తువుకి ఆ ఉత్తమ తత్వాన్ని, అంటే ఏ విధంగా ఉత్తమ తత్వం అది ఉత్తమమైన వస్తువు అయిందో దాన్ని నేనే, ఆ ఉత్తమ తత్వాన్ని నేనే అని చెప్పేసి కృష్ణుడు చెప్తాను అనమాట. ఐఎమ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీటన్నిటిలో అన్నిటికంటే ఉత్తమమైన వస్తువు నేనని చెప్తాను అనమాట. ఎలాగైతే పాండవుల్లో ఉత్తమైన అర్జునుడిని నేనని చెప్పాను. సో మనం చూద్దాం ఇది. సో మొదటిది ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కృష్ణుడు ఏమంటాడంటే మీరు చూస్తున్న ప్రతి విషయానికి శ్రోతను నేనే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు క్లియర్గా. మనము ఇప్పుడు భక్తి యోగం అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఈ భక్తి యోగంలో కృష్ణుడు దేన్ని దాచడనమాట. చాలా ఓపెన్గా అన్నింటికీ శ్రోత ఆయనే అని చెప్పేసి చాలా నమ్రతతో చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. ఈ అన్నింటికి మూలం తనే ఏ విధంగా చెప్తాను చూడు. అయితే ఈ 9వ మరి 10వ అధ్యాయాలకు సంబంధం ఏంటంటే ఈ 9వ అధ్యాయంలో మన మనస్సుని భగవంతుడిపై స్థిరం చేయమని చెప్పేసి భగవంతుడు చెప్తుంటాడు అనమాట.
మరి 10వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే స్థిరం చేయడానికి ఏ విధంగా మనం చేయగలం, స్థిరత్వాన్ని ఏ విధంగా తీసుకురాగలం. తర్వాత మనందరం శుద్ధ భక్తులు అవ్వాలంటే 9వ అధ్యాయంలో చరమ అంశంలో ఏం చెప్పాడంటే మనమనా భవమద్భక్తం అని చెప్పాడు అనమాట. మరి ఆ భక్తులు ఏ విధంగా కావాలని ఈ 10వ అధ్యాయం చెప్తారనమాట. సో ఈ 10వ అధ్యాయం మొదటి శ్లోకం కృష్ణుడిని ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ చెప్తాను కృష్ణుడు. సో దీంట్లో ఏం చెప్తానంటే శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. దీన్ని అర్జున నువ్వు విన్నావంటే దీన్ని నా వైపు ప్రేమతో నీ యొక్క గుర్తింపు అంటే భగవంతుని నువ్వు గుర్తించడం అనేది ప్రేమతో చేయగలుగుతాం. నువ్వు ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు అర్థం చేసుకున్నావంటే వక్ష్యామి హితకామ్యయ, నీ హితాన్ని కోరి నేను చెప్తూ ఉన్నాను ఈ విషయము అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మరి కృష్ణుని ఎవరు అర్థం చేసుకోలేరు, దానికి నిగూఢమైన మూలం నమే విదుసురగణ ప్రభవం నా మహర్షయ అహం ఆదిర్హి దేవానా మహర్షీణాం చ సర్వశః. ఈ శ్లోకంలో రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడు, నమే విదుసురగణ, ఈ సురులు అంటే దేవతలు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు. ప్రభవంచ మహర్షయ, నా ప్రభావాన్ని మహర్షులు కూడా అర్థం చేసుకోలేరు. ఇక మూడవది అహం ఆదిర్హి దేవానాం, నేను దేవతలందరూ నా నుంచే వస్తున్నారు. అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశ, అందరికీ ఆదిని నేనే అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చాలా బహిరంగంగా చెప్తున్నాడు అన్నమాట ఈ అధ్యాయంలో. సో కృష్ణుడు మంచి లీలలో ఏ విధంగా కృష్ణుడు తను అందరికీ ఆది తనే అని ఏ విధంగా చెప్తున్నాడంటే మంచి బ్రహ్మ విమోహన లీల అనేది ఒక ఉందన్నమాట ఈ లీలలో. ఈ లీలలో బ్రహ్మదేవుడు ఒకసారి కృష్ణుడు తన గోప బాలుడితో కలిసి చల్లులు ఆరగించే సమయంలో కృష్ణుడు ఆ బ్రహ్మదేవుడు చూస్తాడనమాట. ఏమనంటే ఈ అందరితో కలిపి గోప బాలుడితో కలిపి చాలా వాళ్ళతో సమానంగా కూర్చొని ఉన్నాడు, ఈయన నిజంగా కృష్ణుడు దేవుడేనా, భగవంతుడేనా అని చెప్పేసి ఒక సందేహం వస్తుంది బ్రహ్మదేవుడికి. సందేహం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, ఓకే నేను చూస్తాను ఇతను నిజంగా దేవుడేనా అని చెప్పడానికి చూస్తాను. ఏం చూస్తానంటే ఈ గోపబాలను నేను దొంగతనం చేస్తాను, దొంగిలించి నేను ఒక గుహలో బంధించేస్తాను. అప్పుడు ఇతను ఏం చేస్తాడో చూద్దాం, నిజంగా భగవంతుడు అయితే బయటకు వస్తాడా, నా యొక్క పరీక్ష నుంచి బయటకు వస్తాడా అని చెప్పేసి చూద్దాం అనుకుంటాడు అనమాట. సో అందరినీ ఆయన బంధించి అంటే వాళ్ళని యోగ నిద్రలో పెట్టేసి ఒక గుహలో వీళ్ళందరినీ బంధించేస్తాడనమాట. బంధించేసిన తర్వాత వెనక్కి వచ్చి అంటే కృష్ణుడు ఈ గోపబాలను వెతికే సమయంలో మళ్ళీ గోవుల్ని ఆ దూడల్ని కూడా వీటిని కూడా దొంగిలించేస్తాడనమాట. అటు వెళ్ళి గోపాలను చూస్తానంటే దూడలు దొంగిలించబడ్డాయి, అంతకుముందే గోపాలు దొంగిలించబడ్డాయి. కృష్ణుడు ఆలోచిస్తాడనమాట, ఎవరు చేశారు ఈ పని, ఓకే బ్రహ్మదేవుడు చేశాడు. అందుకని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే గోపబాలుల కింద తర్వాత ఈ గోవులు ఆవుల కింద తనే స్వయంగా ఏం చేస్తాడు, విస్తరిస్తాడనమాట. సో తనే స్వయంగా విస్తరిస్తాడు. ఇది బ్రహ్మ విమోహన. అప్పుడు బ్రహ్మాది తన ఏమంటారంటే అంధకారం నుంచి బయటకు వచ్చి కృష్ణుడే సర్వస్వం, నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పేసి సో అర్థం చేసుకుంటాడు అనమాట. తన తప్పుని అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఈ గోపబాలులకి తర్వాత ఆవులకి దూడలకి వీటన్నింటికీ శ్రోత కృష్ణుడై ఉన్నాడు. అదేవిధంగా ఈ మొత్తం ప్రపంచానికి కూడా శ్రోత కృష్ణుడే. మొత్తం ప్రపంచం అనేది మహావిష్ణువు యొక్క శరీరంలో ఉన్నటువంటి రోమకూపాల నుంచి ఈ బ్రహ్మాండాలు బయటకు వస్తాయన్నమాట. సో దీనికి కూడా శ్రోత కృష్ణుడే. అహం ఆదిర్హి దేవానం, దేవతలకు కూడా నేనే శ్రోతని అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. వీటన్నిటికీ కూడా కృష్ణుడు శ్రోత. మనం చూస్తున్నటువంటి గోవర్ధన గిరి లీలలో కూడా ఈ గోవర్ధన గిరి లీలలో కూడా కృష్ణుడు అలవోకగా తన ఎడమ చేతి చిటికెన వేలుపైన అన్నింటికంటే చిన్నది, అన్నింటికంటే శక్తిహీనంగా ఉన్నటువంటి ఎడమ చేతి చిటికెన వేలుపైన ఈరోజు కూడా మనం పరిక్రమ చేస్తే 21 కిలోమీటర్లు ఉన్నటువంటి గోవర్ధన గిరిని ఆ రోజు ఇంకా పెద్దగా ఉంది. ఈ గోవర్ధన అలవోకగా ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత ఇంద్రుడు తన తప్పుని అర్థం చేసుకొని ఈ సురభి గోవుతోటి వచ్చి కృష్ణుడు ప్రణమిస్తాడు అనమాట. కృష్ణుడికి శరణాగతి తీసుకుంటాడు అనమాట. సో అప్పుడు బ్రహ్మ, ఇప్పుడు ఇంద్రుడు, వీళ్ళిద్దరు కూడా అంటే ఎవరైతే దేవతల్లో అత్యున్నతమైన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కృష్ణుడిని తమ శ్రోతగా అంగీకరించారన్నమాట. సో ఇది కృష్ణుడి గొప్పతనం అన్నమాట. మరి ఎవరికి అర్థం అని కృష్ణుడు తెలుసుకోవడం ఎలా?
ఒక ఈ 7 శ్లోకాల వరకు ఏదైతే ఉందో దాని గురించి చెప్పాడు. కృష్ణ ఏమని చెప్పాడంటే, ఎవరైతే నా గురించి తెలుసుకుంటారో ఈ విధంగా అన్నింటికీ శ్రోత నేనే అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్ని రకాలైన పాపాల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పాడనమాట. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు సర్వపాపముచ్యతే. వివిధ గుణాలు మరియు జీవులు అన్నీ కూడా తన నుంచి ఉద్భవిస్తున్నాయని కూడా కృష్ణుడు చెప్తానమాట. ఇక్కడ చిన్న స్క్రీన్లో మనం చూస్తున్నటువంటి జీనియాలజీ అంటారన్నమాట దీన్ని. మొత్తం రాజులు రాజరికాలు ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి కృష్ణుడు మనం భాగవతం ఉందని చూస్తే ఇక్కడ వీటన్నిటి కూడా నేనే మూలం అని చెప్తున్నాడు. కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడంటే, మీ బుద్ధికి జ్ఞానానికి సందేహాన్ని తొలగడానికి సత్యసంధతకి క్షమ సుఖానికి కలతకి తర్వాత జన్మకి మృత్యువుకి భయానికి భయం రాహిత్యానికి అహింసకి సమభావం సంతుష్టి తపస్సుకి దానానికి యశస్సుకి అపకీర్తికి వీటన్నిటికీ కూడా నేనే మూలాన్ని అని కృష్ణుడు చెప్తున్నాడు 4-6 శ్లోకాల్లో. సప్త ఋషులు కూడా నా దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నాడు కృష్ణుడు. తర్వాత వారికన్నా ముందు ఈ చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో ఈ చతుష్కుమారులు కూడా నా యొక్క సృష్టిలో భాగమని చెప్తాడు. మరియు మనువులు కూడా తన నుంచి వచ్చారని చెప్తాడు. వివిధ లోకాల్లో నిండినటువంటి జీవులందరూ కూడా తన నుంచి వచ్చారని చెప్తాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ గుణాలకన్నింటికి కూడా మూలం నేనే. బుద్ధి జ్ఞానం సంశయం భ్రాంతి రాహిత్యం క్షమాగుణం సత్యసంధత ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సుఖదుఖాలు జన్మ మృత్యువు భయము రాహిత్యం భయరాహిత్యము అహింస వీటన్నింటికి కూడా శ్రోతని నేనే అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు, ఈ 4-5 శ్లోకాల్లో. మరి ఎవరికి అర్థమైనటువంటి కృష్ణుని ఏ విధంగా తెలుసుకుంటామంటే, ఏతాం విభూతి యోగం చ మమ వేత్తి తత్వతః సో విలకల్పేన న యోగేన యుజ్యతే నాత్ర సంశయ. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఏవైతే శక్తులు ఉన్నాయో నావి వీటిని కీర్తించడం ద్వారా మనం కృష్ణుని వైపు శరణాగతి పొందుతాము అనే విషయం చెప్తున్నాను అనమాట. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ మనకు ఉన్నటువంటి సౌకర్యాలన్నిటి ఈ రకరకాలైనటువంటి సౌకర్యాలన్నీ కూడా కృష్ణుని నుంచే వస్తున్నాయని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆయన్ని ప్రేమతో కీర్తిస్తామన్నమాట. సో దానికోసమే కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాను అనమాట. ఇక రెండవది వచ్చేసి మరి గీతా సారం, చతుశ్లోకి భగవద్గీత అంటారు దీన్ని. ఈ 4 శ్లోకాల్లో మొత్తం గీత యొక్క సారాన్ని చెప్తున్నాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. సో మనం ఒక్కొక్క శ్లోకాన్ని చూద్దాం. శ్రీకృష్ణుడు సర్వానికి మూలం ఏమని చెప్తున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్వితాహం. నేను అహం సర్వస్య ప్రభో, అందరూ కూడా నా నుంచి ఉద్భవిస్తున్నారు. అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే, అన్నీ కూడా నాలోనే ఉన్నాయి, నాలోనే ఇమిడి ఉన్నాయి. ఇతి మత్వా భజంతే మాం, ఎవరైతే ఈ విధంగా నన్ను నా భజన చేస్తారో నా నామాల్ని కీర్తిస్తారో బుధాభావ సమన్వితా, ఈ వ్యక్తి బుధ అంటే చాలా బుద్ధి కలిగిన వ్యక్తి, భావ సమన్విత, నా వైపు మంచి భావనల్ని ఈ వ్యక్తి డెవలప్ చేసుకుంటాడు అంటే పెంచుకుంటాడు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు ఇది. సో ఈ విధంగా వీటన్నిటిని కృష్ణుడు చెప్పాడు ఆల్రెడీ. ఈ వస్తువులన్నీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి వస్తువులు ఇంతకుముందు చెప్పినటువంటి గుణాలన్నీ కూడా కృష్ణుడి నుంచి వస్తున్నాయని కృష్ణుడు చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇవన్నీ నా నుంచి వస్తున్నాయని ఒక శ్లోకంలో చెప్పాడు అనమాట. ఇది 8వ శ్లోకం. మరి 9వ శ్లోకం, మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అయితే ఈ విధంగా మీరు భక్తులు అవుతారు కదా, మీ భక్తులతో ఏ విధంగా సంగతించాలి. భక్తులు ఏదో మచ్చిత్త మద్గత ప్రాణ, నా గురించి ఆలోచిస్తూ మద్గత ప్రాణ, మీ ప్రాణాన్ని నాకే ఇచ్చేసి బోధయంత పరస్పరం, మీరు ఒకళ్ళనొకళ్ళు ఈ కృష్ణ చైతన్య విద్యని చెప్పుకోవాలి. కథయంతశ్చ మాం నిత్యం, ప్రతిరోజు కృష్ణుడి గురించి వింటూ తుష్యంతిచ రమంతిచ, మీరు చాలా సంతృప్తి పొందుతారు. రమంతిచ, మీరు వాటిని రమించడం అంటే ఆనందించడం, వాటిని వింటున్నప్పుడు ఆనందాన్ని పొందుతుంటారు. సో చూడండి ఎంతమంది కలిసి ఒక చోట ఒకే వేదిక కింద వీళ్ళందరూ కూడా వింటున్నారు. సో తృప్యంతిచ రమంతిచ, మీరు ఆనందపడతారు. ఇంకా రమంతి అంటే మీరు తుష్యంతి అంటే మిమ్మల్ని సంతృప్తిపరుస్తాయి, మీరు ఆనందపడతారు. ఈ విధంగా రకరకాల శ్రీల ప్రభుపాద వారి శిష్యులు అనమాట. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా వాళ్ళ సంబంధాన్ని చూపిస్తున్నారు మనకి వాళ్ళకి. మరి ఈ 10వ శ్లోకం 8, 9 చూసిన 10వ శ్లోకం, శ్రీకృష్ణుడే తన భక్తులకి బుద్ధిని ఇస్తాడు, వీటిని అర్థం చేసుకునే బుద్ధిని ఇస్తాడు. ఏమని చెప్తున్నాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతి తే. సో తేషాం, ఎవరైతే సతతయుక్తానాం అంటే అన్ని సమయాల్లో
నా యొక్క సేవలో ఇమిడి ఉంటారో, నా యొక్క సేవలో లీనమై ఉంటారో, భజతాం ప్రీతిపూర్వకం, నన్ను నిరంతరంగా ప్రేమతో స్మరిస్తారో, ఎవరైతే స్మరిస్తారో, దదామి బుద్ధి యోగం తం, నేను వాళ్ళకి బుద్ధిని ఇస్తాను. ఎటువంటి బుద్ధిని? ఏనమాం ఉపయంతి, ఆ బుద్ధితోటి వాళ్ళు నన్ను ఏ విధంగా చేయగలరో అటువంటి బుద్ధిని నేను వాళ్ళకి ఇస్తాను అని కృష్ణుడు చెప్తున్నాను అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఎవరైతే భగవంతుడి యొక్క భజన్ని ప్రీతితో చేస్తారో వాళ్ళకి బుద్ధిని నేనే ఇస్తాను అంటున్నాడు కృష్ణుడు. సో ఇది ఆ బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం కృష్ణుడికి దగ్గరగా ఏ విధంగా వెళ్ళగలము, కృష్ణుడు నిరంతరాయంగా ఏ విధంగా మనం స్మరించగలము అనేటువంటి బుద్ధి మనకు కావాలి. ఆ బుద్ధిని కృష్ణుడు ఇస్తున్నాడు. ఇది 4వ శ్లోకం. ఇంకా కృష్ణుడు కృపతో అజ్ఞానాన్ని పారదోలుతాడు. ఇంకేమని చెప్తాడంటే ఈ శ్లోకం చెప్తున్నా కృష్ణుడు ఇంకా చాలా భావపూర్ణ ఇది చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఏమని చెప్తున్నా అంటే ఎవరైతే ఈ విధంగా నన్ను భజన చేస్తారు, సతతం చేస్తారు, తేషాం ఏవ అనుకంపార్థం, వాళ్ళ మీద నాకున్నటువంటి ప్రేమ వల్ల ఏమన్నాడు? నాశయామి ఆత్మభావస్థు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అహంకార భావన ఏదైతే ఉందో అహంకార భావాన్ని నేనే స్వయంగా నాశనం చేస్తాను అని చెప్తున్నాను అనమాట. ఎలా నాశనం చేస్తాట? అంధకారాన్ని, హృదయంలో దాచుకున్న అంధకారాన్ని ఏ విధంగా అంటే జ్ఞానదీపేన భాస్వత, వాళ్ళ హృదయంలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి నేను వాళ్ళ అంధకారాన్ని తమస్తం చేస్తాను. అది ఎలా చేస్తాను? ఏవ అనుకంపార్థం, అంటే వాళ్ళ మీద అహైతుకమైనటువంటి ప్రేమతోటి నేను అనుకంప అంటే ఇది కంపాషన్ అంటారు దీన్ని, కరుణతోటి నేను దాన్ని చేస్తానని చెప్తాను. కృష్ణుడి భక్తుడు జపం చేయడం వల్ల ఏమవుతుంది? తన అంధకారమైన హృదయంలో ముందు కొంత వెలుగు వస్తుంది, తర్వాత ఈవెన్చువల్గా ఏమవుతుంది? ఈ పటాకులు కాల్చిన తర్వాత దీపం వెలుగుతుంది. ఆ దీపం వెలిగితే ఆ భక్తుడు ఆనందపడతాడు. ఎందుకని? అంధకారం కలిగిపోయింది. ఆ తర్వాత ఆ దీపం తర్వాత దీపం వెలిగిన తర్వాత భగవంతుని స్వయంగా చూడగలుగుతాడు. సో చాలామంది అడుగుతుంటారు అన్నమాట, ఏమనంటే ఎందుకంటే మీరు నిరంతరంగా జపం చేస్తుంటారు, చాలామంది కనబడుతుంటారు, ఎందుకని అడుగుతుంటారు. ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో ఈ జ్ఞాన దీపాన్ని ఒకసారి వెలిగించాడంటే, భగవంతుడి అస్తిత్వాన్ని మనకు తెలిసిందంటే ఇక మనకి దుఃఖం అనే ప్రశ్నే లేదనమాట. అందుకని భగవంతుడి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు అనమాట మన జపంతో. ఇక 3వ ఘట్టం, భగవంతుడిని అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఈ విధంగా చూడటం. సర్వవ్యాపి భగవంతుడిని. ఈ 12 నుంచి 42 శ్లోకాలు మనం చాలా త్వరగా చూస్తాం వీటిని. అర్జునుడు అడుగుతాడు అనమాట, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభూం. పరం బ్రహ్మ అంటే నువ్వే అన్నింటికీ శ్రోత. బ్రహ్మ నుంచి అన్నీ వచ్చినాయి అనుకుంటే కనుక, బ్రహ్మ అంటే భగవంతుడి యొక్క కాంతి, భగవంతుడి శరీరం నుంచి వచ్చేటువంటి కాంతి. పరం ధామ, నువ్వే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధామ అనివి. పవిత్రం పరమం భవాన్, నువ్వు అందరికంటే పవిత్రుడివి. పురుషం శాశ్వతం దివ్యం, నువ్వు శాశ్వతంగా దివ్యమైనటువంటి పురుషుడివి. ఆదిదేవం అజం విభూం, నువ్వు ఆదిదేవం అంటే అందరిలోకి మొట్టమొదటి దైవత్వాన్ని కూడా నువ్వే. అజం అంటే జన్మలేనటువంటి వాడివి. విభూం అంటే నువ్వు అన్నింటినీ, విభు అంటే చాలా పెద్దవాడివి అంటే మనం భగవంతుడు విభు అంటారు అన్నమాట. సో ఈ విధంగా అర్జునుడు అడుగుతాడు అన్నమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, అప్పుడు ఏం అడుగుతాడంటే, ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షి నారదస్తదా అసుతో దేవలో వ్యాస స్వయం చేయ. ఇది నేను నా సొంతంగా చెప్పడం లేదు, ఇంతకుముందు నేను భక్తులైన వాళ్ళ నుంచి విని ఉన్నాను, అందుకని నీకు ఇది చెప్తున్నాను. కృష్ణుడు చెప్తున్నాను అనమాట. ఆహుస్వాం ఋషయ సర్వే, వాళ్ళందరూ కూడా అంగీకరిస్తారు. దేవర్షి నారదస్తద, నారదుడు అనేటువంటి దేవర్షి కూడా అంగీకరిస్తాడు. అసితో దేవుల, వీళ్ళందరూ చెప్తున్నారు. అందరూ చెప్తున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీ దగ్గరనే నేను స్వయంగా విన్నాను, నీ విభూతులు ఏంటి, నీ గొప్పతనం ఏంటి అనేది. అందుకని స్వయం చైవ బ్రవిష్మి అని చెప్పి కృష్ణుడు చెప్తాను, అర్జునుడు చెప్తాను. సో ఈ 14వ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే, నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవా. సో నా ఇటువంటి ఈ విభూతులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవతలు కానీ దానులు కానీ వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళని అర్థం చేసుకోలేరు అని చెప్తున్నాడు. స్వయం ఆత్మానం వేత్తత్వం పురుషోత్తమ. సో కేవలం నీ గురించి మాత్రమే నీకు తెలుసు, మిగతా వాళ్ళ గురించి నీకు తెలియదు. సో అందుకని
నీ స్వయమేవాత్మ అంటే నేను పర్సనల్గా నేను సొంతంగా తెలుసుకుంటాను, నువ్వు నా శుద్ధ భక్తుడివి, అందుకని నీకు జ్ఞానం ఇస్తున్నాను అని చెప్పేసి కృష్ణుడు చెప్తాను అన్నమాట. తర్వాత 16, 17 శ్లోకాల్లో దయచేసి మీ విభూతుల గురించి ఇంకా చెప్పమని చెప్పి అడుగుతాడు. దయచేసి విస్తారంగా నీ విభూతుల గురించి అడగమని చెప్పేసి అర్జునుడు అడుగుతాడు అనమాట. వక్తుమహర్ణ్య శేషేణ దివ్యాత్మ విభూతయా పరం బ్రహ్మవరం. నీ గురించి వినడంలో నాకు ఎప్పుడు తనివి తీరదని భూయ కథ తృప్తేన్ హశ్రువర్ణో నాస్తి మే మృతం. సో నీ గురించి తెలుసుకోవడం అనేది నాకు తనివి తీరట్లేదు. నువ్వు నీ గురించి అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం నాకు తనివి తీరట్లేదు పరీక్ష మహారాజు. నీ గురించి ఎంత విన్నా సరే నాకు తనివి తీరట్లేదు, నీ గురించి వినాలనిపిస్తుందని చెప్పేసి అర్జున్ చెప్తాడు అనమాట. అయితే కృష్ణుడు చెప్తాడు, నా విభూతుల గురించి నువ్వు తెలుసుకుందాం అనుకుంటున్నావా, ఈ విభూతులకి అంతేని లేదు. భగవాన్ ఏమని చెప్తున్నాడు, హంతతే కథయిష్యామి దివ్యా ఆత్మ విభూతయ. చివరికి నేను నా విభూతిని చెప్తాను. ప్రాధాన్యత కురు శ్రేష్ఠ. వీటన్నింటిని కూడా ప్రాధాన్యంగా చెప్తున్నాను అనమాట. మీరు వేటిని చూసి నాకు గుర్తుని తెచ్చుకుంటాను వీలవుతుందో వాటిని మాత్రమే చెప్తున్నాను అని నేను చెప్పట్లేదు. నాస్త్యంత్యో విస్తరేమమే. సో విస్తరస్యమే. నాస్త్యంతో విస్తరస్యమే అంటే ఏం చెప్తున్నాడంటే ఈ విభూతులకి అంతమనే లేదు. మొత్తం విశ్వం అంతా కూడా విస్తరించినా కానీ నేను చెప్పేటువంటి విభూతులకి అంతం అవ్వమన్నమాట అని చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. ఇక్కడ ఈ భక్తుల్ని పొగుడుతున్నాడు మన కృష్ణుడు. ఏమంటున్నాడు, అహమాత్మ గుడాకేశ. అహమాత్మ గుడాకేశ అంటే మనలో ఆత్మ అనేది సారం అని చెప్పుకున్నాం. ఆత్మ లేకుండా మన శరీరం పనిచేయదని చెప్పుకున్నాం. మరి ఈ ఆత్మలందరికీ కూడా ఆత్మ నేను అని కృష్ణ చెప్తాను. అంటే ఎప్పటివరకు భగవంతుడు ఉండడో వాళ్ళతోటి ఈ ఆత్మ కూడా వాళ్ళకి ఎటువంటి పనికి రాదనమాట. ఎటువంటి శరీరాన్ని తీసుకోలేదు, ఎటువంటి కార్యాన్ని పూరించలేదన్నమాట. సో భగవంతుడు తన విభూతుల్ని ఈ విధంగా వర్ణిస్తాడు అన్నమాట. 21 నుంచి మనం 42 వరకు చూస్తున్నాం శ్లోకాల్ని, 39 వరకు వివరిస్తున్నాడు అనమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ స్థిత అహమాదిశ్చదే మధ్యం చ భూతానాం అంతరేవ చ. ఈ ఆదిత్యుల్లో నేనే విష్ణువుని, తేజస్సులో నేనే ప్రకాశవంతమైన వాడిని. ఇక్కడ ఇందాక చెప్పినట్టు నేను ఇప్పుడు 3వ సెక్షన్కి వచ్చాము మనం. ఈ 3వ సెక్షన్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడండి, అన్నింటిలో ఉత్తమమైన దాన్ని నేనేం చెప్తాను అనమాట. అందుకని ఏం చెప్తున్నాడు, ఈ ఆదిత్యులందరిలో విష్ణువు నేనే, తేజస్సులందరిలో ప్రకాశవంతమైన సూర్యుని నేనే, మరుతుల్లో మరీచిని నేనే, మహర్షుల్లో మరీచిని నేనే, నక్షత్రాల్లో శశి అంటే చంద్రుడిని నేనే. తర్వాత ఏం చెప్తాడు, వేదాహం సామవేదోస్మి. ఈ వేదాలన్నింటిలో సామవేదాన్ని నేను, దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియాల్లో నేను మనస్సుని, తర్వాత జీవుల్లో వాళ్ళ జీవశక్తిని కూడా నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకేం చెప్తున్నాడు, is the most extraordinary divine golden mountain called Meru. Meru is shaped like an inverted cone and it is the sporting place for the demigods. Around Meru are many supporting mountains called. తర్వాత పురోహితుల్లో నన్ను ముఖ్యమైనటువంటి బృహస్పతిగా తెలుసుకోవాలి. తర్వాత సేనాపతుల్లో కార్తికేయుడిని, జలాశయాల్లో నేను సముద్రుణ్ణి, మహర్షుల్లో భృగుని, దివ్య ధ్వనుల్లో నేను ఓంకారాన్ని, యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని, యజ్ఞాహం జపయజ్ఞోస్మి. కదలని వాటిలో లేదంటే విధులు లేదా ఈ కదలని వాటిలో నేనే హిమాలయాన్ని అని చెప్తున్నాడు కృష్ణుడు. వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులు నేనే నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథుణ్ణి, సిద్ధపురుషుల్లో నేనే కపిలముని, గుర్రాల్లో నేనే ఉచ్ఛ్రైశ్రావణి అంటే ఇది ఎప్పుడు సముద్ర మంత్రం నీళ్ళలో వచ్చింది. తర్వాత గజరాజుల్లో నేనే ఐరావతాన్ని, నరుల్లో నేనే రాజుని, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని నేనే, గోవుల్లో సురభి గోవుని నేనే, సంతానోత్పత్తుల్లో నేనే ప్రేమదేవత మన్మధుడిని నేనే, సర్పాల్లో వాసుకుని నేనే, తర్వాత నాగుల్లో అనంతుడిని, జలవాసుల్లో నేను వరుణ దేవతని, పితృదేవతలో ఆర్యముడు అంటే ఎప్పుడైతే ఈ యమరాజు ఆవేశం అంటే యమరాజు యొక్క పనిష్మెంట్స్ ఇవ్వటం అంటే శిక్షలు ఇవ్వటం నుంచి విరమించి తను మిగతా వాళ్ళందరికీ ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని బోధించాలనుకున్నప్పుడు ఆయన విదురుడుగా జన్మించాడు అనమాట. సో అందుకనే విదురుడు ఎవరు కొడుకండి,
వ్యాసదేవుడి కొడుకు. సో ఆ విధంగా మిగతా వాళ్ళకి భ్రాతగా సమ్మతించబడ్డారన్నమాట. దైత్య దానవుల్లో నేనే భక్త ప్రహ్లాదుని, అణచివేసే వాటిలో కాలాన్ని నేనే. అవునండి, ఈ కాలాన్ని నేనే ఎందుకు చెప్తానంటే కృష్ణుడు ఎంతటి గర్వించే వ్యక్తి అయినా సరే నిరంతరాయంగా జీవించగలండి. మృత్యువు అనేది తప్పనిసరి రావాల్సిందే. అందుకనే ఈ జలరాశుల్లో జంతువుల్లో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతుణ్ణి, పవిత్రం చేసే వాటిలో గాలిని, శస్త్ర విద్యల్లో నేను రాముణ్ణి, ప్రవహించే నదుల్లో నేనే గంగా నదిని. సో ఇంకా ఏం చెప్తున్నానంటే ఈ 32వ శ్లోకంలో, ఓ అర్జున, సమస్త సృష్టిలకి నేనే ఆదిని, అంతాన్ని, మధ్యాన్ని, అన్ని చోట్ల నేనే ఉన్నాను. విద్యలన్నింటిలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక విద్యను నేనే, తార్కికల్లో తత్వ నిర్ణయాన్ని నేనే, అక్షరాల్లో ఆకారాన్ని నేనే, సమాసాల్లో ద్వంద్వ సమాసాన్ని నేనే, అక్షరమైనటువంటి కాలానికి సృష్టికర్తలో బ్రహ్మని నేనే సమస్తాన్ని మింగివేసేటువంటి మృత్యువుని, జన్మించబోయే సమస్తాన్ని నేనే ఉత్పత్తి చేస్తున్నాను. స్త్రీల్లో యశస్విని, ఐశ్వర్యాన్ని, మనోహరమైనటువంటి వాక్కుని, జ్ఞాపకశక్తిని, బుద్ధిని, దృఢత్వాన్ని, ఓర్పుని, వీటన్నిటికీ శ్రోతని నేనే అని చెప్తున్నాను. ఈ 35వ శ్లోకంలో సామవేద మంత్రాలు నేను బృహత్ సాముని, అంటే దాంట్లో ఈ సంగీత వాయిద్యాల యొక్క నోట్స్ ఉంటాయన్నమాట. ఛందస్సులో గాయత్రిని, మాసాల్లో మార్గశిర మాసాన్ని, ఈ ఋతువుల్లో పూలు పూసేటువంటి వసంతకాలాన్ని నేనే అంటాడు. మోసాలు చేసే దాంట్లో జూదాన్ని నేనే, తేజస్సులో తేజస్సుని నేనే, తేజస్వీలలో తేజస్సుని నేనే జయాన్ని, నేనే సాహసకృత్యాన్ని, నేనే బలవంతుల్లో బలవంతుని కూడా నేనే, వృష్ణివంశీయుల్లో వాసుదేవుడిని నేనే, పాండవుల్లో అర్జునుని నేనే, మునుల్లో వ్యాసదేవుడిని నేనే, గొప్ప ఆలోచనాపరుల్లో ఉషాణుని వాడిని నేనే, ధర్మ విరుద్ధంగా అణిచేటువంటి సాధనలో నేనే శిక్షను, విజయాన్ని, కోరేవారిలో నేనే నీతిని, రహస్యంలో నేనే మౌనాన్ని, ధర్మాన్ని అణిచే వాటిలో శిక్షను నేనే, విజయం కోరే వాటిలో నీతిని నేనే, రహస్యాల్లో మౌనాన్ని నేనే. ఇంకా 40వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు, ఈ దివ్య విభూతులకి అంతమే లేదు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతూక్షత ప్రోక్తో విభూతేర్విస్తరోమయ. అయితే అర్జున, నా యొక్క విభూతులకి అంతం అనేది లేదు, కాబట్టి నేను వాటిలో కొంత విశేషమైనటువంటి వాటిని మాత్రమే నీకు చెప్పాను అని చెప్తున్నాడు. 41వ శ్లోకంలో, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగచ్చంత్వం మమ తేజోంశ సంభవం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కృష్ణుడు, మీరు ఎక్కడెక్కడైతే ఈ విభూతుల్ని చూస్తారో అక్కడక్కడ ఆ విభూతిని నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. ఉదాహరణకి కొంతమంది క్రికెట్ ఆడి చాలా ఫేమస్ అయిపోతారు. సో ఈ 2వ శ్లోకంలో ఎవరికైనా చెందాల్సినటువంటి కీర్తిని నేనే అని చెప్పాడు. ఇక్కడే చెప్తాడు ఏకాంశేన స్థితో జగత్. కృష్ణ ఏమంటున్నాడంటే ఈ 42వ శ్లోకంలో ఏం చెప్పమంటే, అర్జున, నా ఒక్క అతి చిన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో నేను మొత్తం బ్రహ్మాండాన్ని నేను మోస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇలా చెప్తూ కృష్ణుడు తన భగవద్విభూతిని ముగిస్తాడనమాట. సో ఇవాళ 3 విషయాలు చూసాం. ఏ విధంగా కృష్ణుడు అన్నింటికీ శ్రోతన అనేటువంటి విషయాన్ని చెప్పాడు మొదట. తర్వాత 8 నుంచి 11, 12, 11 శ్లోకాలు ఇవేవైతే చతుశ్లోకి భగవద్గీత ఉందో, ఈ చతుశ్లోకి భగవద్గీతలో సో ఈ 4 శ్లోకాల్లో మొత్తం గీతా సారాన్ని కృష్ణుడు చెప్తాడనమాట. ఏ విధంగా తను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని, కృష్ణుడు అన్నింట్లో ఉత్తమమైన దాన్ని తనేనని ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. ఈ 12 నుంచి 42 శ్లోకాల్లో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చి కృష్ణుడు మనకి ఈ తన విభూతులను చెప్పాడు. హరే కృష్ణ. సో మీ అందరికీ ధన్యవాదాలండి. మీరంత ఓపికతో ఈ గీతా సారం అనేటువంటి టాపిక్ని మీరు వింటూ ఉన్నారు ప్రతిరోజు. సో మళ్ళీ మనం 11వ అధ్యాయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.